నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఆర్టీఐ మాజీ కమిషనర్, హైకోర్టు అడ్వకేట్ డాక్టర్ పి విజయబాబు గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. ఇప్పుడు ఎంపీ మిథున్ రెడ్డి గారికి ఏసీబీ కోర్టు ఇచ్చిన బెయిల్, ఇందులో ఈ తీర్పులో కొన్ని అవకతవకలు ఉన్నాయన్నట్టు కూడా సిఐడి ఏమో హైకోర్టులో సవాల్ చేసిన పరిస్థితి, మళ్ళీ పిటిషన్ దాఖలు చేసింది ఈ బెయిల్ని కొట్టేయాలని చెప్పేసి. అసలు ఏం చెప్తారు సార్? అసలు అంటే ఒక పార్లమెంట్ మెంబరు తర్వాత కోర్టు ప్రొసీజరల్గా ఆయనకి బెయిల్ ఇచ్చింది. ఈ బెయిల్ ఇవ్వటం అనేది పాపం వాళ్ళకి అంత మాత్రం రుచించట్లేదు. సో అందుకోసం అని చెప్పంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే ఆయన సుదీర్ఘకాలం పాటు ఆయన జైల్లోనే ఉంటే అది వీళ్ళకి ఆనందం, అప్పుడు కోర్టు సజావుగా వ్యవహరించినట్టు అవుతుంది. అందుకోసం అని చెప్పిన గతంలో అంతకుముందు మిగతా వాళ్ళకి ఇచ్చినటువంటి బెయిల్ మీద కూడా ఆల్రెడీ కోర్టుకి వెళ్ళారు. కోర్టు తీర్పు రిజర్వ్ చేసింది. రేపు పొద్దున ఆ తీర్పు కూడా వస్తుంది. అంటే పబ్లిక్ మనీతో ఇష్టారాజ్యం కింద వీళ్ళు ప్రతిపక్ష నాయకుల్ని వేధింపుడు కార్యక్రమం, సాధింపుల కార్యక్రమే తప్ప మరొకటి కాదు. ఆ క్రమంలోనే ఒకవైపేమో విచిత్రం ఏంటంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వేలాది మంది ప్రజల యొక్క ప్రాణాలతో చెలగాలాడుతా సారాయ మద్యం పేరుతో వాళ్ళతో స్పిరిట్ తాగించి విషతుల్యమైనటువంటి స్పిరిట్ను తాగించి వాళ్ళ ఆరోగ్యాలను హరించి వాళ్ళ ప్రాణాలతో చెలగాటమాడతా దాని నుంచి కోట్ల రూపాయల డబ్బు పిండుకుంటూ ఉంటే దీని మీద మీరు సిట్టు వేస్తారా లేదో దీన్ని శోధించి ఎందుకు ఇంత దుర్మార్గానికి పాల్పడ్డారో ఇదే చేయాల్సిన పనని దాని మీద చేయాలి. కానీ ఊహాజనితమైనటువంటి ఒక కథని పట్టుకొని వీళ్ళేదో భారీ స్థాయిలో ఎంత మద్యాన్ని దీంట్లో ఎంత లబ్ధి పొందారు, అది జరిగిపోయింది ఇది జరిగిపోయింది అని చెప్పని కట్టుకథలన్నీ అల్లుకుంటూ వచ్చారు. దానికి అనేక సందర్భాల్లో కోర్టు వివిధ సందర్భాల్లో ఏసీబీ కోర్టు వీళ్ళని ప్రశ్నించడం, వీళ్ళు సరైన సమాధానాలు చెప్పలేకపోవడం, ఇదంతా కూడా ఒక గొలుసు కట్ట కథలాగే నడుస్తున్న సందర్భంలో అసలు స్కామ్ అక్కడ కాదు, ఇప్పుడు జరుగుతుందనేది పబ్లిక్కి తెలిసినప్పుడైనా కనీసం రియలైజేషన్ రావాలి కదా. అయిపోయింది, మనం ఏదో ప్రయత్నం చేసాం కానీ చివరికి మనకే చుట్టుకుంటుంది. ఇది ఫిలసాఫికల్గా చూడాలంటే దీన్ని కర్మ సిద్ధాంతం అంటారు. మెటీరియలిస్ట్గా చూసినా ఫిలసాఫికల్గా చూసినా ఎవడనైతే మీరు వేలెత్తి చూపించాలనుకున్నారో, ఏ అస్త్రాన్ని అయితే ప్రయోగించారో అదే అస్త్రం ఇవాళ బొమ్మరంగే మీకు తగిలినప్పుడైనా ఇంకా బుద్ధిగా ఉండాలి. అలాంటిది ఆయన బెయిల్ రద్దు చేయడం కోసం అని చెప్పని మళ్ళీ కొంతమంది న్యాయవాదులకు వాళ్ళకు డబ్బులు ఇచ్చి పబ్లిక్ మనీని, ఇదేదో పబ్లిక్ ఇష్యూ లాగా ప్రజలకు సంబంధించినది ఏదో కొంపలు మునిగిపోతా ఆయన బయట తిరుగుతూ ఉంటే ఆయన అరాచకాలు చేసి సమాజాన్ని భ్రష్టు పట్టించేస్తాడు కాబట్టి అర్జెంటుగా ఆయన లోపలేసేయాలి అనే దీంతో ఇంత పెద్ద ప్రయాసలు కూర్చి, అంటే వ్యయం అంటే పబ్లిక్ మనీతో ఎక్స్పెండిచర్ ఆఫ్ ది పబ్లిక్ మనీ, ఈ వ్యయ ప్రయాసాలతో ఆయన బెయిల్ రద్దు చేయాలనేటువంటిది ఒక విఫలయత్నంగా నేనైతే అనుకుంటున్నాను. డెఫినెట్గా కోర్టులో ఇదైతే, బట్ లెట్ అస్ సీ కోర్టు వారు ఏం చెప్తారు. బట్ యాజ్ పర్ వాళ్ళ యొక్క ఎలిగేషన్స్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళ ఛార్జెస్ అవన్నీ కూడా చూసిన దరిమిలా నేను చెప్తుంది ఏంటంటే డెఫినెట్గా ఇది వీగిపోతుంది వాళ్ళ కంటెన్షన్ అనేది స్పష్టంగా చెప్పచ్చు. అండ్ మోరోవర్ ఇంకొక పాయింట్ ఏంటి ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆయన్ని అసలు ముందు కోర్టు కొన్ని ప్రివిలేజెస్ ఇచ్చింది. గతంలో అనేక మందికి విఐపీలకి కూడా అదే రకమైనటువంటి ఇది ఇచ్చింది, వాళ్ళు దాన్ని గౌరవించారు. కానీ ఇక్కడ మిథున్ రెడ్డికి అలాంటివి కూడా ఏమీ జరగలేదు. పూర్తిగా ఏదైతే ఏదైనా వాటన్నిటిని కూడా డెనై చేసి, అంటే ప్రత్యర్థులు ఏ స్థాయి వాళ్ళైనా సరే వాళ్ళని హింసించాలి, ఆ హింసించడం ద్వారానే వీళ్ళు ఒక పైశాచిక ఆనందం పొందాలి అనేటువంటిదే ఈ ప్రభుత్వం యొక్క పనితీరు. ఇది తప్ప ఆ హోందాతనం, ఆ డిగ్నిటీ, ఆ డీసెన్సీ అనేది ఎక్కడ కనిపించడంలా. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఉండేవాడు, అండ్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యర్థుల మీద ఆయన కూడా రాజకీయాలు ప్రయోగించాడు. కానీ దిగజారుడు రాజకీయాలు ఎప్పుడు చేయలే. పైశాచికంగా వాళ్ళని ఫిక్స్ చేసి వాళ్ళని తొక్కేయాలి, వాళ్ళ అంతు చూడాలి, వాళ్ళ పతనం చూడాలి అని చేయలేదు కదా. అండ్ డీసెంట్గా డిగ్నిఫైడ్గానే వ్యవహరించాడు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇలాంటి పనులు చేయాలనుకుంటే ఆయన అధికారంలో ఉన్నప్పుడు చేసేవాడు కదా. అలాంటి పనులు ఆయన ఏం చేయలేదే. ఆయన లాస్ట్లో ప్రొసీజరల్గా అంతా చేసిన తర్వాత స్కిల్ స్కామ్లో అప్పుడు
యాజ్ పర్ ఇది చేసినప్పుడు కోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. కోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఆయన నాకు ఏసీ కావాలన్నాడు, లేకపోతే స్పెషల్ ఈ కావాలన్నాడు, అది అన్నాడు, ఇది అన్నాడు, అవన్నీ కూడా ఆనర్ చేశారు కదా. వాటిలో రంధ్రాన్వేషణ చేసి చంద్రబాబు నాయుడు గారిని కూడా జైల్లో వేధించాలనుకుంటే వేధించగలిగేవాళ్ళు. కానీ అసలు ఈ తరహా రాజకీయాలు భారతదేశంలోనే నేనైతే నాకున్న అనుభవంలో నేను ఎప్పుడు చూడలే. ఇంత వెంజెన్స్ పాలిటిక్స్ మరి నువ్వు, దిస్ ఇస్ వెరీ సాడ్ అండ్ అన్ఫార్చునేట్. అంటే హైకోర్టు కూడా ఏసీబీ తీర్పిచ్చిన బెయిల్ని రద్దు చేసే అవకాశం ఉందంటారా? అదే చెప్తున్నా, నాకున్న పరిజ్ఞానం ప్రకారం ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ బెయిల్ రద్దు అయ్యే అవకాశం లేదు అని నేను భావిస్తున్నాను. అంటే సిఐడి ఏమో ఇందులో లోపాలు ఉన్నాయి అన్నట్టు కూడా సిఐడి వాళ్ళకి అన్ని లోపాలే కనిపిస్తాయి కదా. ఇప్పుడు వాళ్ళకి నచ్చని వ్యక్తులు, వాళ్ళు మెచ్చని వ్యక్తులు, వాళ్ళ అంతాన్ని లేకపోతే పతనాన్ని చూడాలని కోరుకునేటువంటి వ్యక్తులు చర్యలు చేష్టలు వాళ్ళకి డెఫినెట్గా లోపాలుగానే కనిపిస్తాయి. అది కానీ అక్కడ జరుగుతున్న పాపాలు మాత్రం వాళ్ళకి కనపట్లేదు. ప్రజల ప్రాణాలతో ఎంతమంది ఎన్ని లీటర్ల విషాన్ని తాగించారండి, అది కనిపించట్లేదు. అది బాధాకరమైన అంశం. ఓకే, ఇప్పుడు రెండో ఛార్జ్ షీట్లో కూడా వైఎస్ జగన్ నుండి పేరు ఉంది అన్నట్టు కూడా వార్తలు వచ్చినాయి, లిక్కర్ స్కామ్లు ఛార్జ్ షీట్లు. ఇప్పుడు అదే చెప్తున్నా, ఇప్పుడు పబ్లిక్ ఆలోచించాలి. లిక్కర్ అసలు కంటికి కనిపించని, చెవులకి వినిపించని లిక్కర్ స్కామ్ మీద ఇంత హంగామా రాద్ధాంతం చేసి కోట్లాది రూపాయలు వీటన్నిటి మీద కూడా వెచ్చిస్తున్నారు. అక్కడ ప్రత్యక్షంగా ఈ ప్రపంచానికి, బాహ్య ప్రపంచానికి ఎంత పెద్ద ఫేక్ కర్మాగారం పెట్టారు, ఫ్యాక్టరీ ఎలా తయారు చేస్తున్నారు, ఎన్ని లీటర్లు సప్లై చేశారు, ఎంతమందితో తాగించారు, వాళ్ళ ఆరోగ్యాలు ఎలా సర్వనాశనం అయిపోయిన పరిస్థితి, రేపు పొద్దున వాళ్ళ ఆరోగ్యాలు ఏమైపోతాయి, ఇవన్నీ కనిపిస్తూ ఉంటే వీటి గురించి ఏముంది ఇంకా. అంటే మిథున్ రెడ్డి తన బెయిల్ అంశంలో తన నేర చరిత్రను ప్రస్తావించలేదు అన్నట్టు కూడా సిఐడి మాట్లాడుతుంది. ఇక్కడ ఆయన గతంలో కరుడుగట్టిన నేరస్తుడు కాబట్టి అలా ఇవన్నీ ఏంటంటే ఊరికే వాళ్ళ క్లాసెస్ అవన్నీ కూడా పెడతారు. కానీ ఇప్పుడు ప్రజెంట్ వాట్ ఈస్ హీ, ఆయన ఇప్పుడు వాళ్ళకి కనిపిస్తుంది అది, బట్ నాకు కనిపిస్తుంది ఏంటి అన్నట్టయితే ఆయన విదేశాల్లో చదువుకొని వచ్చాడు, మా పార్లమెంట్ మెంబరు, ఒక గౌరవప్రదమైనటువంటి వ్యక్తి, రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి ఒక రాజకీయ నాయకుడు కుమారుడు, సౌమ్యుడు అని నేను చెప్తున్నా. మరి నా బొట్టులు చెప్తారు, నాకు కనిపిస్తుంది అది, వాళ్ళకి కనిపిస్తుంది అది. అందుకని మన దృష్టికోణాన్ని బట్టే ఏదైనా, దట్ ఈస్ కాల్డ్ పర్సెప్షన్ అంటారు. ఆ పర్సెప్షన్ బట్టి ఉంటుంది. బట్ కోర్టుల పర్సెప్షన్స్ డిఫరెంట్గా ఉంటాయి కదా.